హాయ్ అండి. అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. 2 రోజులు సమయం ఇవ్వండి. మా వదిన తీసుకొచ్చి ఇచ్చేస్తుంది అని బూచి అంటే, మా దగ్గర లేనిదే అది అని జేడీ చెప్తారు. అసలు వదిన సాక్ష్యాల్ని అమ్ముకునేసినట్లు ఉంది. డబ్బులకి ఆశపడి ఎవరికో ఇచ్చేసినట్లు ఉంది అని నిషి అనడంతో, నిషిక ఆవిడపై మేము డౌట్ వ్యక్తం చేయటం లేదు. అసలు ఆవిడ మర్యాదను, గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం అస్సలు చేయకండి అని కేదార్ అరుస్తూ ఉంటే, అవును ఈవిడ దొంగతనం చేసింది, సాక్ష్యాల్ని అమ్ముకుంది అని మా డిపార్ట్మెంట్లో కూడా ఎవరు కూడా డౌటు వ్యక్తం చేయటం లేదు అని జేడీ చెప్తుంది. అదేందత్తయ్య, అసలు కౌశికి వదిన మర్యాద తీసేస్తుందనుకుంటే ఇలా వెనకేసుకు వస్తుంది అని నిషి అంటే, అదే అమ్మి నాకు కూడా అర్థం కావటం లేదు అని వైజయంతి అంటుంది. చెప్పండి జేడి, ఇప్పుడు నేనేం చేస్తే మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్న దాన్నవుతానో చెప్పండి, నేను ఏం చేయటానికైనా రెడీ అని కౌశికి అనడంతో, మీరు మాతో పాటు స్టేషన్కి రావాల్సి ఉంటుందని జేడీ చెప్పగానే నిషి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఇది అరెస్ట్ వారెంట్ కౌశికి గారు అని కేదార్ అరెస్ట్ వారెంట్ పేపర్ని చూపిస్తూ ఉంటారు. అదేంటి మా అక్కని అరెస్ట్ చేస్తారా, నేను అస్సలు ఒప్పుకోను, ఇప్పుడే ఐజీకి ఫోన్ చేస్తాను అని యువరాజ్ ఫోన్ చేతిలోకి తీసుకోగానే, ఈ వారెంట్ మీద సంతకం చేసిందే ఐజీ గారు అని జేడీ చెప్తుంది. అయితే ఇక మా వదిన్ని అరెస్ట్ చేయాల్సిందేనా, తప్పదా అని నిషి అంటుంది. అంతే కదమ్మీ, నువ్వేమీ బాధపడకమ్మీ కౌశికి, 2-3 నెలల్లో నిన్ను బయటికి తీసుకువచ్చేస్తాంలే అని వైజయంతి అంటుంది. ఇక యువరాజు కేదార్ దగ్గరికి వచ్చి, ఒరే కేదార్గా, ఈ ముసుగు వెనుక ఉన్నది తమ్ముడేనని, సొంత తమ్ముడే తన్ని అరెస్ట్ చేశాడని తెలుసుకున్న రోజున అక్క ఎంత బాధపడుతుందో, నువ్వు అక్కకి ఏమి కానివ్వను అది ఇది అని తెగ ప్రగల్భాలు పలికావు కదా, ఇప్పుడు నీ చేతులతో నువ్వే అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నావు. ఇలాంటి ఒకరోజు వస్తుందని నువ్వు అస్సలు ఊహించలేదు కదా. ఏడవరా, నీ ముఖం వెనుక మాస్క్ వెనుక ఉన్న ఏడుపు నాకు అర్థమవుతోంది లేరా, నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అని కేడీగా అని యువరాజ్ మాట్లాడుతూ ఉంటాడు. అక్క నువ్వేమీ బాధపడకు, నిజాయితీ కోసం డబ్బుకు అమ్ముడుపోయిన కౌశికి గారు అని హెడ్లైన్స్ వస్తుంది, దానిని నేను చూసుకుంటానులే, నువ్వు బాధపడకుండా వెళ్ళక్క వెళ్ళు అని యువరాజు ఇంకా ఎత్తిపొడుస్తూ ఉంటాడు. కౌశికి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. వద్దు, మా అమ్మని తీసుకువెళ్ళొద్దు అని కీర్తి వేడుకుంటూ ఉంటుంది. కీర్తి పాప ఏడుస్తున్నా కూడా ఇక జేడీ కౌశికిని కారు ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతారు. తర్వాత నిషి, యువరాజ్, వైజయంతి ఐఫై ఇచ్చుకుంటూ గదిలో చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. వదిన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళనైతే తీసుకువెళ్లారు, ఇక జీవితాంతం అక్కడే ఉండేలా బయటికి రాకుండా చూసుకోవాలి యువరాజు అని నిషి అంటే, అవునరా అబ్బోడా అని వైజయంతి అంటుంది. అవును, ఈ ఇంటి వజ్రపాటి కుటుంబానికి వారసుని ఎప్పటికీ నేను ఒక్కన్నే అని యువరాజు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ ఎమ్మి జగదాత్రి కనుక ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేసి అడ్డుకొని ఉండేదేమో అని వైజయంతి అంటే, అలా చేయదత్తయ్య, ఎందుకంటే ఇది వాళ్ళమ్మకు సంబంధించిన కేసు కదా, కాబట్టి ఊరికే ఉండేదిలే అని నిషి అంటుంది. రేపు పొద్దున్నే బోర్డు మీటింగ్ పెట్టేస్తాను అని యువరాజు అనగానే, అయితే మీ నాన్నకి తెలియకుండా చూసుకోరా అబ్బోడా అని వైజయంతి అంటుంది. అయినా ఆఫీస్లో అందరూ కౌశికికి అనువుగా ఉంటారు కదా, మరి మనం చెప్పిన మాట వింటారా అని వైజయంతి అంటే, ఇప్పుడు కౌశికి వదిన అరెస్ట్ అయిందన్న విషయాన్ని మనం అంతలా ఎత్తి చూపిస్తాం కదా, కాబట్టి మనం ఎంత చెప్తే అంతే అత్తయ్య, నమ్మి తీరాల్సిందే అని మనం దాన్ని ఇంత పెద్ద చేసి చూపిస్తాం కదా అని నిషి అంటుంది. నువ్వు నా కోడలుగా రావటం నేను చేసుకున్న అదృష్టం మమ్మీ, ఆస్తి అంతా కూడా నా చేతికి వచ్చేసినంత ఆనందంగా ఉంది అని వైజయంతి అంటుంది. అన్నట్లు ఆ సాక్ష్యాల్ని నాశనం చేసేయండి అని వైజయంతి అంటే, అలాగే అత్తయ్య అని నిషి అంటూ, నాశనం చేసేస్తే ఏం లాభం, సమయం చూసుకొని నేను దివ్యాంకకి ఇస్తే దివ్యాంక నా మాట వింటుంది అని నిషి మనసులో అనుకుంటూ ఉంటే, సమయం చూసుకొని నిషికి నచ్చచెప్పి ఆ సాక్ష్యాల్ని నేను తీసేసుకుంటే బాయ్కి ఇచ్చేస్తే నాకు చాలా లాభం వస్తుంది అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. కౌశికిని స్టేషన్కి తీసుకురాగానే చాటు నుంచి గమనించుకుంటున్న త్రిపాఠి అసలు కౌశికిని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకువచ్చినట్లు అని అనుకుంటూ వింటూ ఉంటాడు. చూడండి కౌశికి గారు, ఇప్పుడు మీరు సాక్ష్యాలని పోగొట్టారు, మీరు ఒక 2 అవర్స్ ఇక్కడే కూర్చోండి అని జేడీ చెప్తూ ఉంటే, నేనైతే తప్పు చేయలేదు కానీ సాక్ష్యాలైతే పోయాయి అని కౌశికి బాధపడుతూ ఉంటుంది. ఓ, సాక్ష్యాల కోసం ఆవిడ్ని అరెస్ట్ చేసి తీసుకువచ్చారా, జేడీ లేని సమయంలో కౌశికితో మాట్లాడి ఆ సాక్ష్యాల్ని నేను తీసుకున్నాననుకో
అప్పుడవి మీనన్‌కి ఇస్తే మీనన్ నా మాట వింటాడు. నాకు కావాల్సినంత డబ్బు వస్తుంది అని త్రిపాఠి అనుకుంటూ వెళ్తాడు. చూడండి కౌశికి గారు, మీరు 2 అవర్స్ ఇక్కడే కూర్చోండి. మీకు ఏం కావాలన్నా మా వాళ్ళు చూసుకుంటారు. మేము ఆ సాక్ష్యాల్ని తీసుకువస్తాము అని జేడీకేడీ చెప్పటంతో మరి అవి ఎక్కడ ఉన్నాయని తీసుకువస్తారని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. అవి ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు. మేం తీసుకువస్తాం కదా అని వాళ్ళు బయలుదేరి వెళ్తారు. ఒక్కసారి జేడీకేడీ మీకు మాటిచ్చారంటే అనుకున్నది సాధించేస్తారు మేడం. కాబట్టి మీరేమి కంగారు పడకండి అని రమ్య కౌశికి ధైర్యం చెప్తూ ఉంటుంది. అబ్బా! వదిన లేని ఇండ్లు ఎంత ప్రశాంతంగా ఉందో కదా అత్తయ్య అని నిషి అంటే, మీ మామయ్య గారికి తెలిస్తే చాలా పెద్ద గొడవ చేస్తాడు అని వైజయంతి అంటుంది. అప్పుడే సుధాకర్ కార్ దిగి లోపలికి వస్తాడు. కీర్తి పాప పరిగెత్తుకుంటూ సుధాకర్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది కీర్తి అని సుధాకర్ అడగటంతో కౌశికి వదిన్ని అరెస్ట్ చేశారు అని బూచి కాచి చెప్పేస్తారు. అదేంటి అరెస్ట్ చేస్తూ ఉంటే మీరు చూస్తూ నిలబడుకున్నారా అని సుధాకర్ అంటే, మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు పోలీసులు అని యువరాజ్ చెప్తాడు. ఇప్పుడు ఈ విషయం బయట తెలిసిందంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. అయినా మీరు నాకు ఒక్క మాట ఫోన్ చేసి చెప్పాలి కదా, చెప్పలేదేంటి కీర్తి? నువ్వు బాధపడకమ్మా, నేను మీ అమ్మని బయటికి తీసుకువస్తాను. నేను లాయర్తో మాట్లాడతాను కదా. అసలే కౌశికి కడుపుతో ఉంది, అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో అని సుధాకర్ కంగారు పడుతూ ఉంటాడు. జేడీకేడీ ఇద్దరు కారులో కూర్చొని దివ్యాంకకి కాల్ చేస్తారు. చూడు దివ్యాంక, నేను నీకు చాలా కావాల్సిన దాన్ని, నువ్వు నాకు ఒక సహాయం చేస్తే నేను నీకొక సహాయం చేస్తాను అని జేడీ మాట్లాడుతూ ఉంటుంది. అసలు నువ్వెవరు, నువ్వు నాకేం సహాయం చేస్తావు, నేను నీకేం సహాయం చేయాలి అని దివ్యాంక ప్రశ్నిస్తూ ఉంటే, కౌశికి సాక్ష్యాల్ని అమ్మేసుకుంది అని జేడీ చెప్తుంది. ఏంటి కౌశికి డబ్బు కోసం సాక్ష్యాల్ని అమ్మేసుకుందా? అది ఇంపాసిబుల్, అలా ఎప్పటికీ చేయదు అని దివ్యాంక అంటే, అది మాకు కూడా తెలుసు, కానీ సాక్ష్యాలైతే పోయాయి అని జేడీ చెప్పగానే, ఓ ఇది నిష్కపణ అని దివ్యాంకకి అర్థమైపోతుంది. ఆ ఇంట్లో వాళ్ళు నీకు చాలా బాగా కావాల్సిన వాళ్ళని తెలిసే నేను నీకు కాల్ చేశాను. నేను మినిస్టర్కి చాలా బాగా కావలసిన వ్యక్తిని. నువ్వు నాకు ఆ సాక్ష్యాలు తీసుకొచ్చి ఇస్తే నేను నీకు 10 కోట్లు ఇస్తాను అని జేడీ గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటే, 10 కోట్ల? మినిస్టర్ జీవితకాలం విలువ కేవలం 10 కోట్లేనా అని దివ్యాంక అంటే, అయితే నీకు ఎంత కావాలో అడుగు అని జేడీ అంటుంది. నాకు 50 కోట్లు కావాలి, అంతేకాకుండా ఒక కన్స్ట్రక్షన్లో ఒక సంతకం కూడా కావాలి, దానికి పర్మిషన్ కావాలని చెప్పడంతో, సరే నువ్వు చెప్పినట్లే చేస్తాము, ఆ సాక్ష్యాలు మాకు తెచ్చివ్వాలి అని జేడీకేడీ చెప్పడంతో, అలాగే 10 నిమిషాలు సమయం ఇవ్వండి అని ఫోన్ పెట్టేస్తుంది. ధాత్రి 10 నిమిషాల్లో ఆ సాక్ష్యాలు మన చేతిలో ఉంటాయి కదా అని కేదార్ అనడంతో అవునని ధాత్రి అంటుంది. వెంటనే దివ్యాంక నిషికి కాల్ చేసి, ఏంటి మీ వదిన్ని అరెస్ట్ చేశారంట కదా అని అడగటంతో, అరగంట కూడా కాలేదు, నీకెలా తెలిసిందని నిషి అంటే, నా శత్రువు గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాను కదా, అలాంటప్పుడు ఇక నేనెందుకు తెలుసుకోకపోతే అని దివ్యాంక అంటుంది. అవును అరెస్ట్ చేశారని నిషి అనడంతో, అయితే ఆ సాక్ష్యాల్ని నువ్వు నాకిస్తే నీకు డబ్బిస్తాను అని దివ్యాంక అనడంతో, సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయని నేను చెప్పలేదే అని నిషి అంటుంది. ఆ ఇంట్లో అంత తెలివి ఉండది, నీకు మాత్రమే కదా కౌశికిని దెబ్బ తీయాలన్న కసి కూడా నీకే కదా ఉండేది, మరి నువ్వు కాకపోతే ఇంకెవరు తీస్తారు నిష్క? కాబట్టి మినిస్టర్ మనిషి నాకు కాల్ చేశారు, నీకు 10 కోట్లు నాకు 10 కోట్లు ఇస్తారంట, నువ్వు ఆ సాక్ష్యాల్ని నాకు తీసుకొచ్చి ఇచ్చేసేయ్ అని దివ్యాంక అంటే, నాకు 10 కోట్లేనా అని నిషి అంటుంది. ఎంత కావాలో అడుగు, వాళ్ళతో మాట్లాడతానని దివ్యాంక అంటే, కాదు నాకు మినిస్టర్ మళ్ళీ తన పదవిలో కూర్చున్న తర్వాత ఒక ఫేవర్ కావాలి, ఆయన సపోర్టు కావాలి అని నిషి చెప్తుంది. అలాగే ముందు సాక్ష్యాల్ని తీసుకొచ్చి ఇచ్చేసేయ్ అని దివ్యాంక చెప్పడంతో, అలాగేనని నిషి రేపటి ఎపిసోడ్లో సాక్ష్యాల్ని తీసుకొచ్చి దివ్యాంక చేతికి ఇచ్చేస్తుంది. వెంటనే జేడీకేడీ అక్కడికి వచ్చి దివ్యాంకని అరెస్ట్ చేసి మరి ఆ సాక్ష్యాల్ని తీసుకువెళ్ళి కౌశికిని కాపాడుకొని ఇంటికి తీసుకువచ్చేస్తారు.